హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజు మనమైతే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాము. నేనైతే ముందుగా చేపలను నీట్గా క్లీన్ చేసుకున్నాను, కడిగేసి పెట్టుకున్నాను. అలానే ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్నాను. అలానే ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను, 2 స్పూన్ల కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, గరం మసాలా, సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఏంటంటే మొత్తం మసాలా అంతా చేప కంటేనంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఉప్పు కారం అంతా పట్టాలి కాబట్టి అలా కలుపుతున్నాను. అలానే నేను ఒక గుడ్డు కూడా తీసుకున్నాను. గుడ్డును కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. ఫిష్లో గుడ్డు వేయడం వల్ల ఏంటంటే క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇవన్నీ కలిపిన తర్వాత మనం 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ 2 స్పూన్లు వేసాను, సరిపోద్దా లేదని చూసుకున్న తర్వాత మనం కొద్దిగా పడుద్ది కాబట్టి మరి 1 స్పూన్ మాత్రం వేసుకున్నాను. ఇదంతా మొత్తం కలిపి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ కోసం సైడ్కి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా అలానే మరి ఒకసారి వేస్తానని ముందు మరి ఒకసారి కలుపుకుంటున్నాను. కడాయిలో వేస్తానని ముందుగా కడాయి పెట్టాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఎంత డీప్ ఫ్రైకి సరిపడగా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేడెక్కిందా లేదని చూస్తున్నాను. కొద్దిగా వేడెక్కింది కాబట్టి మనం ఇంకా ఫిష్ ఇందులో వేసుకోవచ్చు. స్లోగా వేసుకోండి, ఎప్పుడైనా కూడా ఆయిల్ గట్టిగా మరిగేటప్పుడు చేయి మీద వచ్చి తుల్లుద్ది. అలా వేసేసుకోవడం అన్నీ కూడా. మేమేంటంటే ఇక్కడ బరేలీ వచ్చిన తర్వాత మాత్రం ఫిష్ మాత్రం బాగా తింటున్నాం. ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట యూపీలో. అందుకే మాకేంటంటే ఇక్కడ మనకు సంతలు ఎలాగ అవుతాయి, ఇక్కడ అలాగే సంతలు కూడా అవుతాయి. మార్కెట్ అంతా ఉంటుంది, చేపలు కానీ కూరగాయలన్నీ కలిపి. మేమైతే వీక్లీ వెళ్ళి తెచ్చుకుంటాము. ఇలానే మనకి ఎలా ఉంటుందో లక్ష్మీవారం సంత, బుధవారం సంత ఎలా ఉంటాయో అలానే ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ప్రతివి అమ్ముతారనమాట ఇక్కడ. ఇలా మనం ఇవన్నీ ఒకసారి తిరగేసేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయింది కదా, కొద్దిగా అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోద్ది. మేమైతే ఇక్కడ ఎక్కువ బయటికి వెళ్ళాము. ఫుడ్కి అయితే మాత్రం ఇంట్లో ఏం కావాలన్నా ఇంట్లోనే మేము వండుకుంటాం అనమాట. మేమేంటంటే ఇక్కడ హోటల్కి కానీ ఇక్కడ ఏమైనా అసలు మన సైడ్ లాగా ఏం కూడా దొరకవు. ఇక్కడ మన సైడ్ ఏదైనా దొరుకుతుంది, ఇక్కడ ఏమీ దొరకవు అసలు. ఇలా ఇంట్లోనే మేము తయారు చేసుకుంటాం అనమాట. ఏదైనా ఇంట్లో వండుకుందే మంచిది కాబట్టి ఎక్కువ మేము మాత్రం ఇంట్లోనే, మా ఆయన మాత్రం ఇంట్లోనే వండమని చెప్తారు ఏదైనా కూడా. ఇంక ఇవి ఒకసారి మరి తిరగేసేసుకుందాం. అలానే యాగనిద్దాం కాసేపు. అలా చూస్తుంటే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. మనం ఈ గుడ్డు కార్న్ఫ్లవర్ వేయడం వల్ల క్రంచీ వస్తుంది కాబట్టి ఇవన్నీ వేస్తామన్నమాట. దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా మనం తీసేద్దాం ఒక ప్లేట్లోకి. ఇవన్నీ ఒక సైడ్కి తీసుకొని ఇంకా ఉన్నాయి కదా, ఇంకొన్నవి కూడా మనం ఇందులో వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవన్నీ వేసేసాను కదా, కూడా మరి ఇంకా ఇంకొన్నవన్నీ కూడా వేసేసుకున్నాను కదా. ఇవన్నీ ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయింది కదా. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే మనం.
తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ కాబట్టి వెంటనే కిందన పడిపోయినా వెంటనే ఆయిల్ తులుతుంది. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.